सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम 16వ అధ్యాయం 13వ శ్లోకం. ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. 7వ శ్లోకం నుంచి 21 వరకు ఈ భౌతిక విషయాల మీద ఆసక్తి కలిగిన వ్యక్తుల చింతన ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. మెటీరియలిస్టిక్ పీపుల్. మెటీరియలిస్టిక్ అంటే మ్యాటర్ గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు మెటీరియలిస్టిక్ పీపుల్. మ్యాటర్ని మెటీరియలిస్టిక్ అనిగా మార్చాలి. మ్యాటర్ అంటే జడం, ప్రకృతి, పంచభూతాలతో చేయబడినటువంటి ఈ యొక్క వస్తువులన్నీ కూడా మ్యాటర్ అంటారు. పంచభూతాలతో చేయబడినటువంటి ప్రతి ఒక్క వస్తువు మ్యాటర్ అండి. ఆ మ్యాటర్ మీద ఎక్కువగా అభిమానంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు మెటీరియలిస్టిక్. ఆ మ్యాటర్ గురించే చింతన చేస్తూ, ఆ మ్యాటర్ గురించే దానికి పోషణ, దాని చింతన, దాని ఆలోచనలోనే ఎక్కువగా ఉండేవాళ్ళు, దానికోసం ఏమేం కావాలో చేస్తూ ఉండేవాళ్ళు మెటీరియలిస్టిక్ పీపుల్ అని అర్థం. ఎప్పుడూ ఇల్లు గురించి, ఆస్తి గురించి, ప్లాట్ గురించి, ఫ్లాట్ గురించి మాట్లాడుతూ ఉంటారనుకోండి, అది మ్యాటరే కదా. వాళ్ళని ఏమన్నారు ఇప్పుడు? మెటీరియలిస్టిక్ పీపుల్. 24/7 అదే మాట. నోరు తెరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ గురించి, ఫ్లాట్ గురించి, ప్లాట్ గురించి ఇదే మాట్లాడుతుంటారు. బయట విషయాల గురించి మాట్లాడతారు. లేదా వాళ్ళ శరీరం మ్యాటర్ చూసారా, దాని గురించి మాట్లాడుతుంటారు. హైట్, వెయిట్, కలరు, కాంప్లెక్షన్, పళ్ళు అలైన్మెంట్ ఎట్లా ఉందా లేదా, ఏం చేద్దామా, కళ్ళు ఎట్లున్నాయా, జుట్టు ఎట్లుందా, గోరు ఎట్లుందా. బ్యూటీ పార్లర్లన్నీ కూడా ఏమండి మెటీరియలిస్టిక్. ఈ స్పాలు, బ్యూటీ పార్లర్లు ఇవన్నీ కూడా మెటీరియలిస్టిక్ చింతన ఉన్నవాళ్ళని అర్థం. వస్తూ పోతూ ఉంటారు లోపల నుంచి. ఆ కనుబొమ్మలకి చేస్తారు. ఒక ఆవిడ పూజ్య స్వామి చెప్తుంటారు జోక్గా. ఒక ఫారినర్ వచ్చే స్వామి వారిది బాగా ధనం సంపాదించింది, పెద్ద భవనం కట్టింది. స్వామీజీ అడిగారట, స్వామీజీ డివోటీ ఆవిడ, హౌ యు ఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ దిస్ మచ్ బిగ్ బిల్డింగ్ అన్నారు. స్వామీజీ ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, తప్పుగా భావించకుండా చెప్తానన్న. చెప్పు, ఏముంది అందులో? ఐబ్రోస్ కట్ చేస్తుంటానండి అన్నది. ఐబ్రోస్ థ్రెడ్డింగ్ అనమాట. అది చేసి డబ్బులు సంపాదించి పెద్ద బిల్డింగ్ కట్టిందట. స్వామీజీ చెప్తుంటారు ఎప్పుడు జోకుగా. నిజంగానే ఆవిడెవరో కట్టిందా. ఎంత లేకపోతే ఇన్ని బోటి పనులు ఎందుకు పెడతారండి వాళ్ళు? బిజినెస్ బాగా జరగబట్టే కదా పెడతారు. డబ్బులు ఏది ఫెచ్చింగ్ వస్తుందో దాంట్లో పెడతారు బిజినెస్. అదంతా కూడా మెటీరియలిస్టిక్ అని అర్థం. మెటీరియలిస్టిక్. హెయిర్ కేర్, పళ్ళు కేర్, నెయిల్ కేర్, టూత్ కేర్, ఆల్ కేర్, స్కిన్ కేర్, దీని మీదనే ఉంటుందండి వీళ్ళకి. ఇప్పుడు ఈ 7 నుంచి 21 వరకు చెప్పే వాళ్ళందరికీ బాపత్ అది. కొంతమంది ఏమో రిలీజియస్లీ మెటీరియలిస్టిక్గా ఉంటారు. దైవము, భక్తి అవన్నీ ఉంటాయి. మళ్ళీ వాటితో పాటు మెటీరియలిస్టిక్ అన్నమాట. శరీరం తర్వాత మనస్సు, అదొక అనాత్మ, మ్యాటర్. ఎప్పుడు ఆ ఎమోషన్స్,
కోపం, తాపం, ఆ వాటి గురించి అవతల వాళ్ళ భావనలు, మన భావనలు, వాళ్ళు ఏమన్నారు, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఎట్లా చూశారు, నన్ను ఎట్లా చూశారు, ఈ ఫీలింగ్స్ అనమాట. ఇది ఒక మ్యాటర్. ఉంటే బయట ప్రపంచం మ్యాటర్లోనే తిరుగుతుంటాడు, మనస్సుని తిప్పుతుంటాడు. లేదా తన శరీరం గురించే అత్యంతమైన శ్రద్ధతో దానికి ఏం చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ఒకటి వచ్చిందా, ఏం తినాలి, కాలి దగ్గర నుంచి వెంట్రుక దగ్గర నుంచి గోరు దాకా అందులో ఉంటాయి అన్నీ. ఫలానా తిను అని. ఇప్పుడు జనం అంతా బిజీ అండి ఇంటర్నెట్లో. ఇది తింటే అది వస్తుంది, అది తింటే ఇది వస్తుందని చెప్పి ఎంత కేర్ అన్నారు. కేర్ ఆఫ్ మెటీరియలిస్టిక్ పీపుల్ అని అర్థం. మెటీరియలిస్టిక్ శరీరాన్ని పోషణ, మనస్సుకి సంబంధించి అదే ఆలోచన. దాదాపు 99.999% ఆఫ్ పీపుల్ మెటీరియలిస్టిక్ అండి. మెటీరియలిస్టిక్ అంటే ఏదో ఆభరణాలు వేసుకోవడం అనే కాదు, పట్టు శారీ కట్టుకోవడం మెటీరియలిస్టిక్ కాదు. మ్యాటర్ గురించి అత్యధికంగా చింతన చేసే వాళ్ళందరూ కూడా మెటీరియలిస్టిక్ పీపులే. ఏమండి, ఆలోచించకుండా ఎట్లా ఉంటామండి? ఈ శరీరం మీరే కదా చెప్పారు, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. అవును, చెప్పాము. దాన్ని తెలివైన వాడు, ఇంటెలిజెంట్ పర్సన్ ఎంతవరకు ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకుంటాడు, తెలివిగా ఉపయోగించుకుంటాడు. దానికి మించి ఉపయోగించాడంటే తెలివి లేనివాడు అని అర్థం. ఏమండి, ఆధ్యాత్మికంగా ఉన్నతి కోసం మనకు ఎంతవరకు ఈ శరీరం, మనస్సు, మన ఉండే పరిసరాలు మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే యూజ్ చేసేవాడు ఇంటెలిజెంట్ పర్సన్. అంతకంటే ఎక్కువ ఏదైనా కొంచెం ఇచ్చినా కూడా ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ వాటికి అన్ఇంటెలిజెంట్ పర్సన్ అని అర్థం. ఇప్పుడు మనమే ఆలోచించుకోవాలి, మనం ఇంటెలిజెంటా అన్ఇంటెలిజెంటా. పళ్ళు అలైన్మెంట్ గురించి పడతాడు కష్టం. పళ్ళు ఊడేటప్పుడు పళ్ళ సెట్ కోసం తర్వాత రకరకాల బాధలండి. జుట్టు ఉన్నవాడికి ఒక బాధ, జుట్టు లేనివాడికి ఆ తల మీద రాలిపోయే జుట్టు కోసం ఎంత తాపత్రయం, పెరిగి ఊడిపోయే గోళ్ళ కోసం ఏమండి ఇంత కష్టపడుతున్నాడు. వాడి బిజినెస్ చేస్తాడండి గోళ్ళ రంగు కోసం. నెయిల్ పాలిష్ వాడు సర్వైవ్ అవుతున్నాడు. యూజ్లెస్ నెయిల్ ఇది, దీనికోసం పెంచి దానికి ఇది వేయడంలోనే సరిపోతుంది. మళ్ళీ దాన్ని గోకి మళ్ళీ పాలిష్ వేస్తున్నాడు. ఎంత శ్రమ పడుతున్నాడు శరీరం కోసం. అంటే ఇప్పుడు ఈ యొక్క శరీరం ఎలా ఉన్నది, ఎలా కనపడుతున్నది, అందరు ఎలా చూస్తున్నారు, దీనివైపే ఉంటుంది మనస్సు. లోపల ఏమున్నది ఆలోచించాడు. దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు బుద్ధిమంతుడు. యూస్, గ్రో అండ్ త్రో అంటారు స్వామీజీ. యూజ్ ఇట్, గ్రో అవుట్ ఆఫ్ ఇట్ అండ్ త్రో ఇట్. డోంట్ గివ్ టూ మచ్ ఇంపార్టెన్స్ టు దాట్. అబ్సెస్డ్, మనం అబ్సెస్డ్. ఎంత చేసినా కూడా ఈ శరీరానికి ఈ విటమిన్ తింటే ఆ విటమిన్ తక్కువ అంటాడు, ఆ విటమిన్ తిన్నాం కదా ఇంకొకటి తక్కువ అంటాడు, ఈ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటాడు, ఆ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటాడు. ఎంత చేసినా ఎక్కడో అక్కడ అది కొరత చూపిస్తూనే ఉంటుంది. దాన్ని పర్ఫెక్ట్ చేయలేవు, మనస్సుని అంతకంటే చేయలేవు. మనకి ఎంతవరకు ఆధ్యాత్మికంగా అది ఉపయోగపడుతుంది అంతవరకు దాన్ని జాగ్రత్తగా చూసి జ్ఞానం పొంది గుడ్ బాయ్ అని చెప్పాలి. అలా చెప్పేవాడు తెలియగలవాడు, వివేకవంతుడు. కానీ వీళ్ళెవరు? అసురులు. ఎవరు ఎక్కడున్నారు? మనలోనే ఉంటారు, మన చుట్టూ ఉంటారు. ఇంత డబ్బులు సంపాదించాను, అంత సంపాదించాను, ఇంకా ఇంత సంపాదించాలి అని పక్క వాళ్ళకి చెప్పుకొని చుట్టాల కోసం, వాడికి ఎక్కర్లేకపోయినా కూడా ఏమండి నలుగురిలో అంటుంది భార్య, నలుగురిలో కొంచెం స్టేటస్ చూపించుకోవాలి కదా. అవతల వాళ్ళు ఇచ్చే స్టేటస్సా మన స్టేటస్? ఆత్మనైన నేను ఎప్పుడూ శుద్ధ స్వరూపాన్ని.
నాకు ఈ శరీరం వల్ల కానీ మనసు వల్ల కానీ అనాత్మైనటువంటి ఈ మ్యాటర్ వల్ల నా యొక్క ఉన్నతి పెరగడం, నా ఉన్నతి తరగడం అనేది లేదు. నేను శుద్ధ స్వరూపమైన ఆత్మని. ఈ మాంసపిండమైనటువంటి ఎముకల గూడు ఇది. నేను వ్యక్తం కావడానికి ఇచ్చినటువంటి పరికరం. దీన్ని మర్చిపోయి నేను దీని ధ్యాసలో పడిపోయినాను. ఆ ధ్యాసలో పడిపోయేటప్పటికీ అసలు ఎంత మిస్టేక్ అంటే అది దాన్ని మించినటువంటి తప్పిదం మరొకటి లేదు. అంటే లోకమంతా ఎంత అజ్ఞానంలో ఉందో అర్థమైందా? ఇప్పుడు మనం కూడా ఈ జ్ఞానం వచ్చే వరకు అట్లాగే కదా ఉంటాం. శాస్త్రం చదివి జ్ఞానం వచ్చే వరకు అందరూ అంతేనండి. శరీరాభిమానం, మనాభిమానం, పుత్రాభిమానం, పుత్రి అభిమానం, గృహాభిమానం, ధనాభిమానం, అన్ని అభిమానాలు. అభిమానంలో ఉన్నావంటే నువ్వు మునుగుతున్నావు అని అర్థం. ఎక్కడ? సంసారంలో. ఎందుకంటే అది ఎప్పుడైనా సరే నిన్ను బాధ పెట్టి తీరుతుంది. శరీరము బాధ పెడుతుంది, మనసు బాధ పెడుతుంది, ఈ ప్రపంచము నిన్ను బాధిస్తుంది. ఎందుకంటే దాని వెంట పడ్డావు కదా నువ్వు. దాని వెంట పడినప్పుడు అది దానికి చలనం ఉంది, శాశ్వతం కాదు, అనిత్యం, వికారం, మారుతూ ఉంటుంది. అది మారినప్పుడల్లా, శరీరం మారినప్పుడల్లా, మనసు మారినప్పుడల్లా నువ్వు బాధపడి తీరాలి. తప్పదు. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. కనుక ఏం చేయాలి? తెలివిగా జీవించు. స్వామీజీ అంటారు, పూజ్య స్వామీజీ, లివింగ్ ఇంటెలిజెంట్లీ. లివింగ్ ఇంటెలిజెంట్లీ. ఎవరైనా ఇంటెలిజెంట్గా ఉంటే అంటే శాస్త్రం చదువుతూ, శరీరాన్ని ఉపయోగించుకుంటూ, ఇది ఒక సాధనంగా, ఈ సాధనంలో నేను ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నతున్నయ్యి ఈ శరీరం యొక్క పరమార్థాన్ని ఉపయోగించుకున్న వాడిని అవుతారు సరిగ్గా. అది తృప్తినిచ్చేది. ఇంకేది తృప్తినివ్వదు మనిషికి. ఏమంటాడు ఈ అజ్ఞాని, ఈ అసురుడు, గుణం ఉన్నవాడు, ఇదమధ్య మయా లబ్ధం. ఇది ఈరోజు నేను ఇంత పొందాను, ఇంత లాభాన్ని పొందాను. ఇమం ప్రాప్స్యే మనోరథం. నా మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నేను పొందాను, పొందుతాను అని చెప్పుకుంటూ ఉంటాడు. మా అబ్బాయిని ఇట్లా చదివించాలనుకున్నాను, అట్లా చదివించాలనుకున్నాను, మా అబ్బాయిని ఫారిన్ పంపించాలనుకున్నాను. ఇంక 10 మందికి చెప్తుంటాడు. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు తెలుసా, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి లండన్లో ఉంటాడు. ఇంకా అదే 24 గంటల చింతన. అబ్బాయి లండన్, అమ్మాయి లండన్లో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. అమ్మాయి లండన్లో ఉంది, అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. కళలు కంటాడు. మొదట మనోరథం అంటే కళలు కనడం. ఆ కన్న కళలని సాకారం చేసుకోవడంలో ఆనందిస్తూ ఉంటాడు. అనాత్మను ఆనందిస్తుంటాడు. అది పెద్ద అచీవ్మెంట్గా లోకానికి చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరండి వాడు? అసురుడు. ఇదం అస్తి ఇదమపి మే. నాకు ఇంత ఉన్నది, నేను ఇంత పొందాను. ఇదం అస్తి ఇదమపి మే భవిష్యతి. ఇంత ఉన్నది నాకు, ఇంత ఆస్తున్నది, ఇన్ని ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇంకా ఇన్ని పొందుతాను. ఇదే చింతనండి. లెక్కలు వేస్తాడు, వేస్తూనే ఉంటాడు నిర్విరామంగా, అలసిపోకుండా. పునః ధనం, ఇంత ధనాన్ని నేను సమకూరుస్తాను. తర్వాత శ్లోకం. ఇంతవరకు క్రిందటి వారం చూసాం. అందుకనే ధనమేరా అన్నిటికీ మూలం అంటుంటారు. అన్నిటికీ మూలం అంటే ధనం ఉన్నవాడు ప్రతి చోట చెలామణి అవుతాడండి, భగవంతుడి ముందు తప్ప. దానికి ఒక శ్లోకమే ఉంది ఎలా చెలామణి అవుతారంటే. ఆ శ్లోకం చెప్తుంది, యస్యాస్తి విత్తం స నరకులీన. డబ్బున్న వాడిని చూసి అందరూ ఆహా చాలా గొప్పవాడండి, కులీన, ఆహా ఎంత గొప్పవాడండి పొగుడుతుంటారు ఎవరి దగ్గర అయితే డబ్బు ఉంటుందో. యస్యాస్తి విత్తం స నరః కులీన స పండిత. వాతనే పండితుడు. ఎందుకంటే బాగా డబ్బు ఉంది కదా, వాడికి ఏం చదువు రాదు, సంధ్య రాదు.
చదువు ఏమిటో సంధ్య ఏమిటో నాకు అర్థం కాదు. చదువు సంధ్య. ఓకే. బాగా చదువుకున్నవాడు అంటాడు, ఏమీ లేదు చదువుకోలేదు. సహ పండిత, ఎందుకంటే డబ్బులు ఉన్నాయి కదా వాడి దగ్గర. తర్వాత సహ శృతవాను విధిజ్ఞ, బాగా తెలిసినవాడండి, బాగా విన్నవాడు, అన్నీ తెలుసుకున్నవాడు, విన్నవాడు. సహ శృతవాన్ విధిజ్ఞ, అన్ని పాటించేవాడు. నిజంగా డబ్బులున్నవాడి దగ్గర అందరూ జాలరా వేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏమో పడతాడో అని మనకు ప్రయోజనం ఉంటుంది కదా అని జాలరా వేస్తుంటారు. విధిజ్ఞ సయేవ వక్త, అతడే బాగా మాట్లాడేవాడు. గుడ్ స్పీకర్ అండి అన్నాడు. మాట్లాడటమే తెలియదు వాడికి. గుడ్ స్పీకర్ ఏమండి, యు ఆర్ గుడ్ స్పీకర్ అండి. ఎందుకంటే వాడి దగ్గర కోట్లు ఉన్నాయి, అందుకని అతనే బాగా మాట్లాడేవాడని పొగుడుతుంటారు. సయేవ వక్త సచ దర్శనీయ, అతనే దార్శనికుడు, బాగా తెలిసినవాడు, ఫ్యూచర్ అంతా తెలుసుకున్నవాడు, బాగా తత్వజ్ఞుడు అని అంటున్నాడు. సర్వే గుణా కాంచన మాశ్రయంతి, ఈ విధంగా అన్ని గుణాలు ఎక్కడ ధనం ఉంటే అక్కడ ఉంటాయి అంటున్నాడు. వైస్ ప్రెసిడెంట్ గారు ఈవేళ ఒక స్పీచ్ ఇచ్చారు, అది వినండి అందరూ. వెంకయ్య నాయుడు గారు. నాకు 14 ఏళ్ళప్పుడు వెంకయ్య నాయుడు గారితో పరిచయం. నేను పియూసీలో ఉన్నాను, వారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. వారి స్పీచ్ అప్పుడెప్పుడు ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లాగే ఉంది. ఈరోజు చెప్పిన స్పీచ్ ప్రతి ఒక్కళ్ళు వినాలి. సినిమాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని మాట్లాడారు. అద్భుతంగా మాట్లాడారు. అది ప్రతి ఒక్కళ్ళు వినాలి ఆ స్పీచ్. అప్పుడు ఆయన స్టేట్ సెక్రటరీ సంథింగ్ ఏబీవీపీలో. నేను కాలేజీ స్టూడెంట్, అప్పుడే చేరాను. నేను ఏదో కాన్ఫరెన్స్లో అట్లా పరిచయం అయింది. అంతటి చక్కని వక్త ఆయన స్పీచ్. ఆయన చెప్తారు సినిమాలు దేనికోసం తీయాలి, ఎందుకు తీయాలి, దానివల్ల ప్రయోజనం ఏంటి, ఎలాంటి సినిమాలు తీయాలి అనేటువంటిది. అసలు 5 నిమిషాలకు ఒకసారి చప్పట్లు కొడుతూనే ఉన్నారు జనం. ఆయన స్పీచ్ అట్లా ఉంటుంది. ఎందుకంటే విషయం తెలిసిన వ్యక్తి. ఎంత సమాజాన్ని నడిపించడానికి మార్గదర్శనం చేయాలి అంటే, ఎందుకంటే అట్లా సాధన చేసి సమాజ సంస్కృతిని తెలుసుకొని ఉన్నవాళ్ళని సరిగా మాట్లాడగలుగుతారు. ఇంగ్లీష్ హిందీ కలిపి మాట్లాడారు. ఒక చోట తెలుగు పదం కూడా వాడారు, ఒక తెలుగు సామెత కూడా వాడారు. తప్పకుండా వినండి, అది అవైలబుల్. ఎందుకు చెప్తున్నానంటే ఆయన చెప్పారు ఈరోజు స్పీచ్లో, లక్ష్మీదేవి ఫైనాన్స్ మినిస్టర్, పార్వతీదేవి డిఫెన్స్ మినిస్టర్, సరస్వతీదేవి ఎడ్యుకేషనల్ మినిస్టర్, మాకు 3 మినిస్టర్లు అండి అన్నాడు. అట్లా రకరకాలుగా ఎన్నో చెప్పారు. 1 కాదు 2 కాదు, మళ్ళీ వినాలి. నేనే కొంచెంగా విన్నా క్లాస్కి వచ్చే ముందు. కనుక ఎక్కడెక్కడ మంచి ఉంటే అక్కడక్కడి నుంచి నేర్చుకోవాలి. ఇవి మనకేంటంటే ఒక భాష రాదు సరిగ్గా ఇక్కడ జనానికి. సౌత్లో మరి హిందీ ఒక్క ముక్క అర్థం కాదు కదా ఎవరికి. ప్రైమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నారో వీళ్ళకే తెలియదు. ఆందోళన చేయడం, యాజిటేషన్ చేయడం తప్ప రాష్ట్ర భాష తెలియదు, మాతృభాష సరిగ్గా తెలియదు. అసలు వద్దంటున్నాడు ఇప్పుడు ఆయన మాతృభాష. ఇంకా దేవభాష అసలు సంగతే చెప్పక్కర్లేదు. తూ అంటే తారాదు. ఏమిటండి మన ఎదుగుదల? ఏ భాష మనకు వచ్చు సరిగ్గా? ఏదో ఒక భాషలో సరిగ్గా నేర్చుకోంటే 3 భాషలు వదిలిపెట్టి ఆంగ్ల మాధ్యమంలో ఇప్పుడు ఉన్నది, ఆల్రెడీ ఉన్నది మనకు ఆంధ్రాలో. మమ్మీ డాడీ దగ్గర నుంచి మొదలవుతుంది కథ. ఇదండి జనానికి ధనము దాసోహం. ధనానికి దాసోహం అన్నారు లోకం. సరే, తర్వాత శ్లోకం చదువుతాం. అందుకని యమధర్మరాజు అన్నీ ఇస్తానన్నప్పుడు నచికేతుడికి 9 ఏళ్ల పిల్లవాడు, నువ్వు ఆత్మని గురించి ఆ ప్రయాణం చేసేది ఏమిటి, ప్రయాణం చేయింది ఏమిటి, అవన్నీ అడగవాకు. చిన్నపిల్లవాడికి నీకెందుకు అవన్నీ? దేవతలే అడిగారు, నేను వాళ్ళకే చెప్పలేదు, నీకెందుకు చెప్తానన్నాడు. ఇందా ఇవన్నీ తీసుకో అన్నాడు.
ఈ రంభ, ఊర్వశి, మేనకా, తిలోత్తమ రాజ్యాలు, గుర్రాలు, ఏనుగులన్నీ తీసుకుంటే నచికేతుడు అంటాడు, నా విత్తేన తర్పణీయో మనుష్య అన్నాడు. ఎంత ధనం ఇచ్చినా కూడా మనిషి తృప్తిగా ఉండలేడన్నాడు. 9 ఏళ్ల పిల్లవాడు, 90 ఏళ్ళ వాళ్ళకి రావట్లా బుద్ధి. 9 ఏళ్ల పిల్లవాడు. నా విత్తేన ధనం వలన తర్పణీయ తృప్తిని పొందలేడు మనుష్య. అపి జీవితం అల్పమేవ అన్నాడు. నువ్వు ఎంత ఇస్తే ఏమిటి, ఎంతకాలం ఉంటుంది నా శరీరం, ఎంతకాలం ఉండగలను నేను, నీకు కొంచెం ఆయుష్ ఎక్కువ ఇస్తాను. నువ్వు ఎంత ఇచ్చినా ఒకరోజు పోవాల్సిందే కదా. అందుకని నాకొద్దు తవైవ వాహ తవ నృత్య గీతే అన్నాడు. నువ్వు ఇచ్చినవన్నీ నువ్వు దగ్గరే ఉంచుకో అన్నాడు. నువ్వు ఇస్తానన్నవన్నీ నీ దగ్గరే ఉంచుకో అన్నాడు. అన్నీ యమధర్మరాజు టెస్ట్ చేశాడు. నచికేతుడికి నిజంగా వైరాగ్యం ఉన్నదా లేదా చూపిస్తాడు. మనల్ని కూడా భగవంతుడు టెస్ట్ చేస్తుంటాడు. భోగాలను కొంచెం ఇచ్చి వీడు నిజంగా ఈ భోగాల్లో పడకుండా వస్తాడా, నా దగ్గరికి పడిపోతాడా చూస్తాడు. ఎక్కువ మంది పడిపోతారండి. ఆ ధనం వచ్చినప్పుడు విద్యాగర్వం, ధనగర్వం అన్నీ వచ్చేస్తాయి. ధర్మం లేనటువంటి ధనం వచ్చినప్పుడు ఇట్లా మనుషులు విర్రవీగుతారన్నమాట, అసురులు. తర్వాత శ్లోకం. అసౌ మయా హతః శత్రుః అనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ. అసౌ మయా హతః, అసౌ శత్రు, ఈ శత్రువు నా చేత చంపబడినాడు. ఇంతే కదా, వాడిని ఓడించాను, వీళ్ళని ఓడించాను, నా ముందు ఎవరు నెగ్గలేరండి అంటాడు. పైగా నీ ముందు ఎవరు నెగ్గలేరంటే అంత దుర్మార్గుడివి, అంత దుర్మార్గుడివి, ఏం చేస్తావు, ఎవరు నెగ్గుతారు నీ ముందు. అసౌ హతః, నా శత్రువు అంటాడు. అందరినీ శత్రువులుగా చూస్తుంటాడు, ఎవరు పనికిరారు. ప్రతి వాడిని తప్పుపడుతుంటాడు, ప్రతి వాడిని దూషిస్తాడు, ప్రతి వాళ్ళ మీద విజయం సాధించాలని చూస్తాడు. వాడిని ఓడించాగా, వాడిని ఓడించాగా, నా ముందు కంగు తిన్నాడుగా అంటుంటాడు. కంగు తినటం తెలుసు, వాడి నోట్లో మాట రాకుండా చేశాను, వారి నోటు మూయించానంటాడు. ఇట్లా మాట్లాడతారండి ఎవరు, అసురులు. ఇట్లాంటివన్నీ చిన్నప్పుడే కథల్లో చెప్పారు మనకు. ఆ కథలు మనం వినలేదు, నేను విన్నాను, నేను విన్నాను, చదివాను. మీరల్లో ఎవరైనా వినుంటే మంచిది, సంతోషం. దక్ష యజ్ఞం, దక్షుడికి ఎంత గర్వం, ఎంత అహంకారం. శివుణ్ణి అవమానించడానికే దక్ష యజ్ఞం చేశాడు. దక్ష యజ్ఞం చేయడం కోసం యజ్ఞం చేయలే, చూడండి. శివుణ్ణి అవమానించడమే ఆయనకి లక్ష్యం, బీజేపీని ఓడించడమే లక్ష్యం. వాళ్ళు పరిపాలించాలి, వాళ్ళు ఈ దేశాన్ని బాగు చేయాలని లక్ష్యం కాదండి. ప్రతి ఒక్క నాయకుడికి, బీజేపీ కాకుండా మిగతా ఉన్న వాళ్ళందరికీ ఒకటే లక్ష్యం. వాట్ ఈజ్ యువర్ ఎయిమ్ ఆఫ్ యువర్ పార్టీ అన్న, ఓన్లీ వన్ ఎయిమ్. ఏంటంటే బీజేపీని రాకుండా చేయడమే. నువ్వేం చేస్తావంటే అవన్నీ తర్వాత చూసుకుంటాం, ముందు వాళ్ళని రాకుండా చేస్తాను, అదే లక్ష్యం. అట్లా పనిచేస్తున్నారు ఇప్పుడు ఈ దేశంలో. నిన్న ఎక్కడో చూసా, గరికపాటి వెంకటేశ్వరరావు గారా, గరికపాటి నరసింహారావు గారు ఎవరో వాట్సాప్లో పెట్టారు. ఆయన చెప్తున్నారు, ఆయన నరేంద్ర మోడీ అంటే నాకు చాలా ఇష్టం, నరేంద్ర మోడీ గారు ఉంటేనే ఈ దేశానికి రక్ష, నరేంద్ర మోడీ గారు సుందరకాండం చదువుతారు, నరేంద్ర మోడీ గారు హనుమంతుడి భక్తుడు, ఎంత దేశభక్తి, ఎంత త్యాగం, అట్లాంటి వ్యక్తిని మనం రక్షించుకోవాలి, దేశానికి ఆయనే రక్ష, ఆయన ఏ పార్టీలో ఉన్నా నేను ఆయన ప్రేమిస్తాను, నాకు పార్టీలతో సంబంధం లేదు, అటువంటి ప్రధానమంత్రి మనకు మళ్ళీ దొరకడు, కనుక ఆయన మనం భద్రంగా కాపాడుకోవాలని చెప్పి వాట్సాప్లో వైరల్గా వెళ్ళిపోతుంది ఆ న్యూస్. మీరందరూ విన్నారు? ఎవరన్నా
వినలే, ఈ వార్త వినలే. వాట్సాప్ ఉంటే నేను పంపిస్తాను అందరికీ. ఎందుకంటే వాట్సాప్లో ఏదైనా ఉంటే మంచి వాటి కోసం పనిచేయాలండి. మా అబ్బాయి ఒంట్లో బాగాలేదు, మీ అమ్మాయి ఎట్లుంది, ఇవే వాట్సాప్లో. మీడియా అండి, మీడియాని మంచిదానికి ఉపయోగించుకుంటే ఉపయోగం ఉంటుంది. దానివల్ల చిన్న చిన్న అనవసరమైన విషయాలన్నిటికీ వాట్సాప్ను ఉపయోగించుకుంటుంటారు జనం. కనుక మంచి విషయాలు జనంలోకి వెళ్ళాలి. అవి తెలిసినప్పుడే దేశం భద్రతగా ఉంటుంది, సంస్కృతి రక్షింపబడుతుంది. అప్పుడే మనము మన పిల్లలు సుఖంగా ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎంత అంటే అన్యాయం అక్రమాలతో కూడిన వాళ్ళు పవర్ఫుల్గా ఒక చోట చేరుతున్నారు. చూడండి, ఇది చాలా దేశాన్ని రక్షించుకోవడంలో మన బాధ్యత కూడా ఉన్నది అని తెలుసుకోవాలి. అందుకని వారు ఘంటాపదంగా మాట్లాడేస్తారు. వారిని చూడగానే నాకు ధైర్యం వచ్చింది. నేను చెప్తున్నాను, చెప్పి తీరాలి. సత్యాన్ని మనం రక్షించుకోకపోతే అధర్మం అసత్యం పెరిగిపోతుంది. కనుక వాళ్ళని ఓడించడం కోసం పార్టీలకు ఒక నీతి నియమం లేకుండా అన్నీ కలిసి వారిని ఓడించడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాయో చూశాను. మెజారిటీ వీళ్ళకి వచ్చింది, కానీ మైనారిటీల పార్టీలు అన్నీ కూడా కలిసి మెజారిటీ వచ్చిన పార్టీని రూల్ చేయకుండా చేస్తున్నాయి. ఇంతకంటే అన్యాయం అక్రమం మన కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది చూసారా. మనమే హాయ్ కాఫీ తాగుతూ క్రికెట్ చూస్తూ కూర్చుంటాం. కనీసం ఆలోచించాలి. చేయలేకపోయినా కూడా కనీసం ఏం జరుగుతున్నది, ఎలా జరిగితే బాగుంటుంది, ఏం జరగకూడదు అనే చింతనన్నా చేయాలి కదా. కనీసం అన్ని దేశాల నుంచి పొందుతావు, తింటూ ఉంటావు, ఉపయోగించుకుంటావు. కానీ నువ్వేం చేస్తున్నావు దేశానికి? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్? అలా చేయకపోతే మనం దేశ ద్రోహులం అవుతాం. మనం దేశ ద్రోహులం అయితే భగవంతుడు కూడా క్షమించడు మనల్ని. తల్లి పాలు తాగి తల్లి రొమ్ము మీద తన్నినట్లు అవుతుంది. ఈ దేశంలో ఉంటూ ఈ దేశానికి, ఈ సంస్కృతికి ఏదన్నా హాని జరుగుతున్నప్పుడు కనీసం బాధ, ఆ చింతన, ఆ చేసే వాళ్ళ కోసం మనం సహాయం చేయడం, ఈ సంస్కృతిని రక్షించడానికి కంకణం కట్టుకున్న వ్యక్తికి ఉడతా భక్తిగా మనం సహాయం చేయగలగడం ఉంటారు మనిషిలో. అది లేనప్పుడు మనిషి మనిషే కాదు. అందుకని అట్లా వారు చాలా చోట్ల మాట్లాడతారు. సంస్కృతి గురించి మాట్లాడతారు, రాజకీయాల గురించి మాట్లాడతారు. నేను సన్యాసులు అంటే రాజకీయం గురించి మాట్లాడకూడదని కాదు. సన్యాసి ధర్మమే ఏమిటంటే ధర్మాన్ని ప్రబోధించడమే, ధర్మాన్ని వ్యాప్తి చేయడమే సన్యాసి ధర్మం. ఈ ధర్మం ఉన్నంతసేపే కదా ఈ వేదాలు ఉంటాయి. ఈ వేదాలు ఉన్నంతసేపే కదా వేదాంతం మాట్లాడతాము. లేకపోతే ఎక్కడ మాట్లాడతామండి? మనుషులకు ఎవరు మార్గదర్శనం చేస్తారు? కనుక రాక్షసులు, అసురులు పెరిగిపోతూ ఉంటే ఎవరు? దక్షుడు అసురుడా? కాదు. కానీ ఎటువంటి కేటగిరీకి చెందినవాడైనాడు చివరికి చూశారా? కనుక రిలీజియస్లీ మెటీరియలిస్టిక్ పీపుల్, డేంజరస్ పీపుల్ ఆల్సో దేర్ అని చెప్పడానికి దక్షుడు ఒక ఉదాహరణ. అంతటి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడి దగ్గర ప్రహ్లాదుడు పుట్టాడు. చూడండి, భగవంతుడు తెలుసు ఎక్కడ ఎవరికి కరెక్ట్గా వేయాలి. ప్రహ్లాదుడు పుట్టాడు. హిరణ్యకశిపవే నమః అనమంటే ఓం నమో నారాయణాయ అంటాడు ఈ పిల్లవాడు. కరెక్ట్గా అక్కడ పుట్టాడు వాడి ఇంట్లో ప్రహ్లాదు. కనుక అసురులంటే అప్పుడు మనం ఉపనిషత్తుల్లో, వేద పురాణాలలో ఇవన్నీ వింటూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే ఎటువంటి గుణాలు ఉండకూడదని తెలుస్తుంది. తర్వాత ఏం చెప్తున్నారు? అసౌ మయా హతః అసౌ శత్రు మయా హతః. తర్వాత ఇంకా ఎవరైనా ఉంటే అనిశ్చేచ అపరానపి, ఇంకా ఉన్నారు. తర్వాత వాడిని చంపుతా, వీడిని చంపుతానంటాడు. తలకాయ తీసేయడమే కదా పనులు జనానికి. మాఫియా గ్యాంగ్ అంటుంటారు చూడండి. దానికనే ఒక గ్రూప్ ఉంటారు. వీడు ఉంటాడు డైరెక్ట్గా, వాడికి డబ్బులు ఇచ్చి వాడి చేత చేయిస్తాడు. అటువంటి గుండాల రాజ్యం ఎలా వస్తుందండి అసలు? ఇంకొక వాట్సాప్ కూడా వచ్చింది, అది వినుంటారో వెళ్ళదు. ఏదైతే మాతృదేవోభవ అని చెప్పినది మన దేశం, అది పాటించేది వేరొక దేశం. పితృదేవోభవ అని చెప్పిన మన దేశం, అది పాటించేది మరొక దేశం. అది విన్నారా కనీసం? ఆ వాట్సాప్ విన్నారా? అది అందరికీ పంపించండి.
నార్వే చేస్తున్నది, వాళ్ళు పాటిస్తున్నారు గురుదేవో భవ అన్నది. ఈ దేశం అయితే పాటిస్తున్నది మరొక దేశం. మన దేశం ఏం పాటిస్తున్నది అన్నారు. అది విన్నారు కదా. అది అందరికీ పంపించండి, కనీసం 1000 మందికి పంపించండి, మన స్టూడెంట్స్కి పంపించండి. అది ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు మంత్ర జపంలాగా వినాలి, ప్రతి క్షణం వినాలి. ఎవరు చేశారో కానీ బాగా చేశారు, చాలా బాగా చేశారు. తెలుగులో ఉంది, దాన్ని ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేషన్ చేసి దేశాలకు పంపించారు. మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ వింటారు. సో ముఖ్యంగా ఈ దేశంలో వాళ్ళు వినాలి. ఈశ్వరోహం, నేను ఈశ్వరుణ్ణి అంటాడు. అరే నువ్వు ఈశ్వరుడు అంటావేమిటి అన్నాడు. నేనే దేవుణ్ణి అన్నాడు. హిరణ్యకశిపుడు అట్లాగే అన్నాడు, హిరణ్యాక్షుడు అలాగే అన్నాడు, నేనే ఈశ్వరుణ్ణి. నారాయణుడు ఎక్కడున్నాడు అన్నాడు. అండి వేదాంతులు కూడా మీరు కూడా అదే కదండి చెప్తారు అని మనల్ని అడుగుతారు. మిస్రీడింగ్ శ్లోక. అహం ఈశ్వర అని మనం చెప్తున్నాను. వర్షిప్ గాడ్, యు ఆర్ గాడ్ మనం చెప్తున్నాం కదా. అప్పుడు మనం చెప్పేది వాళ్ళు చెప్పేదానికి తేడా ఏంటి అది తెలుసుకోవాలి. వాళ్ళు వాచ్యార్థ అహంను తీసుకొని ఈశ్వర అనుకుంటారు, మనము లక్ష్యార్థ అహం ఈశ్వర. అది వాళ్ళకి మనకు డిఫరెన్స్. వాచ్యార్థం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారాన్ని పట్టుకొని వాళ్ళు నేను ఈశ్వరుని అనుకుంటుంటారు. బుద్ధి, మనస్సు, అహంకార దృష్ట్యా నువ్వు ఎప్పుడు ఈశ్వరుడి కాలేవు. ఆత్మదృష్ట్యా మనం ఈశ్వరులం, పరమాత్మతో సమానం. పరమాత్మని ఆత్మదృష్టి. అందుకని మనం చెప్పేదానికి అసురుడు చెప్పేదానికి తేడా ఉందా లేదా అది తెలియాలి. లక్ష్యార్థ అహం ఈశ్వర అని చెప్పేది అద్వైతం. వాచ్యార్థ శరీరం, మనసు, ఇంద్రియాలని తీసుకొని అహంకారంతో వాళ్ళు నేను ఈశ్వరుని అనేటాడు. హిరణ్యకశిపుడు లాంటి వాడు. దేవుడు ప్రత్యక్షమైనా కూడా వాళ్ళకి బుద్ధి మారలేదండి. భస్మాసురుడికి దేవుడు ప్రత్యక్షమైనాడా లేదా? శివుడు ఆయన తల మీద చేతి పెడతా అంటాడు వాడు. చివరికి ఏమైంది? వాడే భస్మం అయినాడు. భస్మ అసుర. అందుకని దేవుడు ప్రత్యక్షమైనా కూడా బుద్ధి మారుతుందని చెప్పలేము. దేవుడు అందరికీ ఛాన్స్ ఇచ్చాడు. బుద్ధి బాగా ఎక్కువగా విపరీతంగా ఆలోచనలు ఉంటే ఏం చేస్తాడంటే చేయబెడతాడు అంతే. ఈశ్వరోహం అహం భోగి, నేనే సుఖాన్ని అనుభవించేవాడిని, భోగి. సిద్ధ అహం, నేనే అన్నీ సాధించిన వాడిని ఈ లోకంలో. నువ్వేం సాధించావు, నీకేం తెలుసు అంటాడు. నీకేం అనుభవించడం తెలుసా? నేనే అన్నీ అనుభవించేవాడిని. గర్వం మనిషికి. అహం భోగి, అహం సిద్ధ, బలవాన్ సుఖీ, నేనే బలవంతుణ్ణి, నేనే సుఖంగా జీవించేవాడిని. నీకేం తెలుసు జీవించడం? నేనే సుఖంగా జీవించేవాడిని. అందుకని ఇంకా 5 రోజుల్లోనూ 6 రోజుల్లోనూ ఈ జనం అంతా వస్తారు బయటికి. అహం భోగి, అహం సుఖీ, అహం బలవాన్. వాళ్ళ యొక్క భోగాలను అన్నీ చూపించుకుంటారు మనుషులు. ఆనందంలో ఓలలాడిపోతుంటారు. నెక్స్ట్ రోజు రోడ్డు మీద పడతారు. అంతేనండి. ఎంత చేసినా ఈ శరీరం ఒక రోజుకి నువ్వు ఎంత షోకు చేసినా ముసలితనం వచ్చి తీరుతుంది, జుట్టు తెల్లబడి తీరుతుంది, పళ్ళు ఊడతాయి, శరీరం క్షీణిస్తుంది. దీనికోసం ఎందుకు అంత తాపత్రయపడతాం? పడుతున్నామే, కొంచెం పడు, ఎక్కువ పడవాలి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. అతిగా చెయ్యకూడదు ఏది కూడా. సుఖీ బలవాన్ అహం అంటుంటాడు. ఈ ధనం కూడా ఒక శ్లోకం ఉంది దానికి. ఏ ధనం మంచిది అంటే ఉత్తమ ధనం స్వార్జితం ధనం, ఉత్తమం స్వార్జితం విత్తం. నీ అంతటా నీవు కష్టపడి సంపాదించేదే ఉత్తమమైన ధనం. ఉత్తమం స్వార్జితం విత్తం, మధ్యమం పితురార్జితం. తండ్రి నుంచి నీకు ఏదైనా ధనం వచ్చిందంటే అది మధ్యమం, మీడియోకర్ వెల్త్. ధనం పితురార్జితం, మధ్యమం పితురార్జితం. అధమం భ్రాతృ విత్తం చ. అన్నయ్య
దగ్గర నుంచి పొందిన ధనం, సోదర సోదరుల దగ్గర నుంచి వచ్చిన ధనం అధమం. అధమం భ్రాతృవిత్తంచ అండి. ఉత్తమం, మధ్యమం, అధమం. ఇంతకంటే ఇంకేమన్నా హీనంగా ఉందన్నాడు. ఉంది నాయన. పత్ని విత్తం అధమాధమం అన్నాడు. భార్య సంపాదించి ఆ డబ్బులతో జీవిస్తుంటాడు చూడండి, అంతకంటే నికృష్ట జీవనం ఇంకొకటి లేదన్నాడు. నువ్వు భర్త అయి ఉండి భార్యను పోషించాల్సింది పోయి, భార్య సంపాదిస్తే భార్య కుటుంబాన్ని పోషిస్తుంటే చూస్తుంటావా? అమ్మాయి ఉద్యోగం చేస్తే పెళ్లి చేసుకుంటానంటాడు. చెప్పండి పిల్లలకి, మన మగపిల్లలకి చెప్పాలి, భార్య ఉద్యోగం చేయాల్సిన పని లేదు. ఆ అమ్మాయి ఉంటుంది, నేను ఉద్యోగం ఎందుకు చేయకుండా ఉంటాను, నేను ఇంత చదువుకొని ఉంటుంది. ఆవిడ చేసినా కూడా పైసా ముట్టుకోకూడదు, ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లా ఉంటారు. ఎవరండి ఉంటారు? తీసుకురా ఇల్లు కడతానంటాడు, తీసుకురా తాగుతానంటాడు. మంగళసూత్రాలు అమ్మకుండా ఉంటే చాలు. అట్లాంటి ఘనులు కూడా ఉన్నారు. కనుక మనిషి స్త్రీని ఎంత గౌరవంగా చూసుకోవాలి. భర్త అనేవాడు భార్యను పోషించేవాడనే భర్త. ఇప్పుడు భార్య భర్త అయిపోయింది. అప్పుడు భార్య ధనం తింటే దాని మీద ఆధారపడితే భర్త భార్య అవుతాడా, భర్త అవుతాడా? భార్య అవుతుంది. భరింపబడేది భార్య, భరించేవాడు భర్త. ఇప్పుడు భార్య భర్తని భరిస్తే ఈవిడ భర్త అవుతుంది, ఆయన భార్య అవుతాడు. ఏమండి? ఇవి చెప్పాలి పిల్లలకి. ఇది నిందించడం కాదు, క్రిటిసిజం కాదు, ఇది సత్యం. ఆవిడ ఇంట్లో అంత పని చేసి ఆఫీస్కి వెళ్ళాలి, చెయ్యాలంటే ఆ పని అంతా నువ్వు చెయ్యి. ఇంట్లో కూర్చొని వంట చెయ్యి, బాత్రూమ్ కడుగు, అవి చెయ్యడు. ఇంట్లో చేసే పని, దానికి ఇచ్చే జీతం నువ్వు విలువ కట్టలేవు. అసలు ఎంత అలా కడతావు? వంట చేయాలన్నా, ఇల్లు చూసుకోవాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా లెక్కలేదు అస్సలు. ఇంట్లో పని భార్య చేసే పనికి విలువ కట్టడు ఎవడు. తప్పుగా భావించడం చెప్తున్నా, లోకం తీరు విలువ కట్టరు అస్సలు. ఏంది నీకు వంటింట్లో కూర్చోవడం ఏదా అంటారు. ఒకరోజు కూర్చొని చెయ్యి, వంటింట్లో కూర్చుంటే తెలుస్తుంది. ఏముంది నీకు పిల్లల్ని చూసుకోవడమే కదంటారు. పిల్లల్ని చూసుకో, తెలుస్తుంది. ఒకరోజు కూర్చొని చెయ్యి. కనుక స్త్రీ పురుషులకు ఎప్పుడైతే ఒకరికొకరు విలువనిచ్చుకుంటారో ఆ వ్యక్తులు మాత్రమే సుఖంగా శాంతిగా ఉంటారు. ఏ ఒక్కరైనా సరే ఒకరిని కించపరిచిన, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, స్త్రీ పురుషుడిని కించపరిచినా, పురుషుడు స్త్రీని కించపరిచినా వాళ్ళు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండలేరు. ఇది పరమసత్యం. ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా గౌరవించడమే చేతకానప్పుడు నీకెక్కడ ఉన్నతి ఉంటుంది ఏ వ్యక్తికైనా? కనుక ధనం దర్పంతో నేను గొప్పవాడిని అని ఆలోచించే వాళ్ళందరూ కూడా మూర్ఖులు అని అర్థం. వాడి మూర్ఖత వాడికి తెలియదు. గురుగింజ కింద నలుపు గురుగింజకి తెలియదు. అట్లాంటి వాడు ఈ అసురుడు. ఈశ్వర అహం, భోగి అహం, సిద్ధ అహం, బలవాన్ అహం, సుఖీ అహం. ఎంత గర్వమో చూడండి. తర్వాత ఈ అతి చేయడం వలన, అతి గర్వం వలన ఒక శ్లోకం ఉంది, ఇంకొకటి చాలా శ్లోకాలు ఉన్నాయి చెప్పాలంటే. రావణాసురుడికి అతి గర్వం ఉండడం వలన లంకా నగరమే పోయింది. ఆ శ్లోకం ఏంటంటే, అతి దర్పో హతా లంక. అతి దర్ప, ఎప్పుడైతే అతి దర్పం వచ్చేసిందో రావణాసురుడికి, లంకే నశించిపోయింది. అతి దర్పో హతా లంక యతిమానేన కౌరవ. కౌరవులు కూడా నశించిపోయినారు అతిమానేన. మానం అంటే వాళ్ళకి అహంకారం. విపరీతమైన అహంకారం వల్ల కౌరవులు మొత్తం నాశనమైనారు అందరూ. హ్యతిమానేన కౌరవాః. అతి దానే బలిర్బద్ధ.
ఈ బలి ఉన్నాడు చూసారా, అతి దానం చేశాడు, విపరీతమైన దానం. చివరికి ఏమైనాడు? పాతాళానికి పోయినాడు. బద్ధ అతిర్దానే బలిర్బద్ధ సర్వం అత్యంతం గర్హతమం అన్నారు. ఏదైనా సరే అతి అనేది పనికి రాదంటున్నారు. గర్హతం, దాన్ని గర్హించాలి, నిందించాలి అంటున్నారు. అతి సర్వత్ర వర్జయేత్ అన్న దానికి ఈ శ్లోకం. ఇవన్నీ సుభాషిత భాండాగారంలో ఉంటాయండి. భాండాగారం అంటే ఎక్కడ ఉంటుందండి? అరకండి పుస్తకం, అది తల దిండంత ఉంటుంది పుస్తకం, అందులో లేని సుభాషితం ఉండదు. అది రోజు పారాయణం చేయాలి. ఎప్పుడు? 80 ఏళ్లలో కాదు, 8 ఏళ్లలో. అలా చేస్తే ఆ వ్యక్తి జన్మ సార్థకం. సుభాషితం చదవని రోజు ఉండకూడదు. ఎప్పుడు చెప్తుంటే అరిగిపోయిన రికార్డు లాగా ఒక్కొక్కసారి. ఇవన్నీ కొన్ని ప్రతి వక్తకి కూడా కొన్ని మేనరిజమ్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారు వాటిని, అలవాట్లు. ఒకే పదాన్ని ఎక్కువ వాడటం, ఒక్కొక్కసారి చెప్పిందే చెప్పడం. అందుకని వినేవాడు కొంచెం ఓర్చుకొని వింటుండాలి. మెసేజ్ మాత్రం తీసుకోవాలి. కానీ ఆయన ఎప్పుడు ఊత పదం ఉంటుంటారు చూసారు, ఊత పదం. ఆ ఊత పదాలు ఇవన్నీ కూడా మనం పట్టించుకోకూడదు. ఏముంది వాటికి? ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క అలవాటు. ఊత పదాలు వాడటం, మాట్లాడే పద్ధతి, మేనరిజమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాటి మీద మన మనసు పోకూడదు. మనకు దానికి సబ్జెక్ట్ మీదనే ఉండాలి. కానీ లేకపోతే మనం నష్టపోతాం. ఏదో మాట్లాడతారు పాపం, ఏముంది, తప్పే ఉంది. ఆ మేనరిజమ్స్ ఉంటాయి అక్కడక్కడ. బట్ డోంట్ క్యాచ్ దెమ్. వాట్ యూ హ్యావ్ టు క్యాచ్? సబ్జెక్ట్, మెసేజ్, సందేశాన్ని పట్టుకోవాలి. కొంతమంది సందేశాన్ని పట్టుకోరు, అది తప్ప అన్నీ పట్టుకుంటారు. అది తప్ప అన్నీ పట్టుకుంటారు. తర్వాత శ్లోకం 15. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్యే ఇత్యజ్ఞాన విమోహితాః. అది మోదిష్యే, సంధి వలన ఏకార లోపం. మోదిష్య అని చదవకూడదు. ఎప్పుడు చదవాలి? మోదిష్య అనేది కంటిన్యూస్గా చదివితే మోదిష్య అని చదవాలి. ఆపి చదివినప్పుడు మోదిష్యే అనాలి. ఎందుకంటే తర్వాత అచ్చు వచ్చింది ఈ అని. కనుక ఈ ఏకారం, మోదిష్యేలో ఉన్న ఏకారం సైలెంట్, ప్రింటింగ్ మిస్టేక్ కాదు. ఓకే. ఆఢ్య అభిజనవాన్ అస్మి, అహం ఆఢ్య అస్మి. 13, 14, 15 అసురుల యొక్క ఆలోచన విధానం, థింకింగ్ ప్యాటర్న్ ఆఫ్ అసురాస్. అసురాస్ అనగానే ఎవరో గుర్తుకొస్తారు మనకు. మెటీరియలిస్టిక్ పీపుల్, తార్కిక భౌతికవాదం, మతిహీనుల మాయాజాలం అని చెప్పి వింటుండేదాన్ని నేను చిన్నప్పుడు. తార్కికంగా, లాజిక్గా మాట్లాడటం ప్రతిదానికి. భౌతికం అంతా అంతా ఏముందండి, హాయిగా ఎంజాయ్ చేయండి, ఉన్నంతకాలం తినండి, తాగండి, అంతే. భౌతికవాదం, దట్ ఈస్. అన్నిటి చేతులకు ఉంగరాలు పెట్టుకో, బాగా బంగారం వేసుకో, మంచి కారు కొనుక్కో, మంచి ఇల్లు కొనుక్కో, హాయిగా జీవించు. నువ్వే కాదు, నీ పిల్లలు, మనవరాళ్ళు, మనవరాళ్ళు కూడా హాయిగా అందరూ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కారు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బంగళా. అదేంటి జీవితం అంటే అంటాడు. సుంఠ, అట్లాంటిది జీవితం కాదురా అంటుంది శాస్త్రం. నేను అనలేదండి, శాస్త్రం అంటుంది. అవన్నీ తాత్కాలికం, అనిత్యం. జీవిత పరమార్థాన్ని తెలుసుకొని ఉన్నతమైన మార్గంలో జీవించు. పశువులాగా ఆ పంది పిల్ల, ఇవన్నీ చెప్తుంటారు మన ఉదాహరణ. పంది 10 పిల్లల్ని కంటుంది. 10 పిల్లల్ని కానీ ఆ బురదలో
ఓలలాడుతుంటుంది, అనుకుంటుంది ఆహా నా అంత గొప్పవాళ్ళు లేరు అనుకుంటుంది. ఆ పసిపిల్లలతో పంది పిల్లలు దగ్గరికి ఎవరిని వచ్చారంటే ఇంక అంతే కరుస్తుంది అది. ఆ బురదలో మట్టి బురద, ఎట్లాంటి బురద అంటే నల్లగా ఉంటుంది. ఆ బురదలో పడుకొని ఆ పిల్లలతో అది అనుకుంటుంది ఆహా నా అంతటి వాడు లేడు అనుకుంటుంది. నారదుడి కథ కూడా ఒకసారి అట్లాగే వస్తుంది. నారదుడి కథ కూడా మోహం కామం ఎట్లా ఉంటుందయ్యా అని చెప్పి అంటే ఒకసారి శాంపుల్ చూపిస్తాడు భగవంతుడు నారదుడికి. పంది వేషం అయిపోయినాడు నారదుడు, పిల్లలతో ఆడుకుంటున్నాడు, మర్చిపోయినాడు ఏమిటి కామం మోహం అనేది. అప్పుడు భగవంతుడు వచ్చి అడిగాడు, చాలా ఇంకా కావాలి అన్నాడు. గుర్తు చేశాడు వచ్చి. అప్పుడు గుర్తు వచ్చింది, అరేరే ఈ రూపంలోకి రాగానే మర్చిపోయాను నేను. ఇట్లా ఉంటుందా కామం మోహం అనేటువంటిది? ఈ పిల్లలు ప్రేమ సంసారం అనేది ఇట్లా ఉంటుందా? ఈ బురదగుంటలో ఉండి నేను ఇదే ప్రపంచం అనుకున్నాను, ఇదే లోకం అనుకున్నాను. ఎందుకు చెప్పారు ఈ కథలన్నీ మనకంటే, మనిషి కూడా ఈ ధనం, ఈ వ్యక్తులు చూడండి వీళ్ళు ఈ సంపాదించుకుంటూ ధనం సంపాదించుకుంటూ మేడ మీద మేడ కడుతూ అవన్నీ చూసుకుంటూ ఆహా ఓహో అనుకుంటుంటాడు. ఎంత కట్టినా ఎన్ని చూసినా ఏదో ఒక రోజుకి టక్కున ఆగిపోతాం. ఏమిటది? గడియారం ముళ్ళు. ఏ గడియారం? గుండె గడియారం. మేడ తీసుకెళ్తావా, లక్షలు తీసుకెళ్తావా, ఒంటి మీద ఏమీ ఉంచరు అసలు. బంగారం పుడక కూడా ఉండనివ్వరు. తొందరగా పంపించండి అంటాడు. కోటీశ్వరుడు, జమీందారు, కోట్లకు అధీనుడు ఆయన. ఆయన అంతా ఆత్మ మొత్తం తీసుకొని పంపించేస్తారు. ఏం తీసుకెళ్ళావు? సూది బెచ్చం అంతా కూడా తీసుకుపోలేవు. కానీ ఉన్నప్పుడు అంతా నిత్యం అనుకుంటాడు. శాస్త్రం గుర్తు చేస్తూ ఉంటుంది, అది మర్చిపోవాకు, అది మర్చిపోవాకు. అందుకని యక్షుడు అడిగాడు ధర్మరాజు, అన్నిటికంటే ఆశ్చర్యమైనది ఏమిటి ధర్మరాజా అంటే, మనిషికి తాను చనిపోతానని జ్ఞాపకం లేకపోవడమే ఆశ్చర్యం అన్నాడు. అది నిశ్చయమై ఉన్నప్పటికీ కూడా తాను చనిపోతానని ఎవ్వడికి జ్ఞాపకం ఉండడం లేదు. ఇంతకంటే ఆశ్చర్యం ఏముంటుంది ప్రపంచంలో అన్నాడు. కరెక్ట్గా చెప్పావు యుధిష్ఠిరా, 100 మార్క్స్ అన్నాడు. అన్నిటికీ 100 మార్క్సే ఇచ్చాడు యక్షుడు యుధిష్ఠిరుడికి. మనకెన్ని మార్కులు ఇస్తాడు? 0. మనకు 0 వస్తుందండి. శాస్త్రం వినకపోతే 0, శాస్త్రం వింటే 100 మార్క్స్. ఓకే, అసలు యక్ష ప్రశ్నలు చదివితే కదా. చిన్నప్పుడు చదివా నేను, యక్ష ప్రశ్నలు చదివినప్పుడు నాకు 8 ఏళ్ళు. ఎన్నిసార్లు చదివానో 100 సార్లు చదివి ఉంటాను, 100 సార్లు. ఆ ఆన్సర్లో ఒక్కొక్క ఆన్సర్ చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోతుంది. యుధిష్ఠిరుడు చెప్పిన ఆన్సర్స్ యక్ష ప్రశ్నలకి దేనికోసం చెప్పించాడు? మన కోసం. భారతంలో వ్యాసుల వారు చెప్పించారు. అంతటి జ్ఞానం ఉన్నది యుధిష్ఠిరుడిలో. తర్వాత సరే, ఆఢ్య, నేనే ధనవంతుణ్ణి. ఆఢ్య అంటే ధనవంతుణ్ణి. అభిజాత జనవాన్, నాకే మంది మార్బలం, నాకే జనం ఉన్నారు, నాతోనే వీళ్ళందరూ ఉంటారు, నా వాళ్ళు వీళ్ళు. ఇటువైపు 7 తరాలు, అటువైపు 7 తరాలు లెక్క చెప్తుంటాడు. వయం సోమసూత అంటాడు. సోమయాజి ఉన్నాడు మా కులంలో అంటాడు. సోమయాజి వంశాన్ని నుంచి వచ్చానంటాడు. వయం సోమసూత అంటే నేను ఆ వంశంలో పుట్టాను అట్లా చెప్పేవాడు. అభిజాతస్య, నేను చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానండి, ఆర్ బిగ్ ఫ్యామిలీ అండి, చాలా వాజ్పేయి లేకపోతే త్రివేది, చతుర్వేది అట్లా చెప్పుకుంటుంటాడు. ఇప్పుడేమీ లేదు, ఇప్పుడేమీ లేదు. ఒక మంత్రం రాదు, ఏమీ రాదు. కానీ మా వాళ్ళు, మా నాన్నగారు ఘనాపాటి, మా తాతగారు జటావల్లభుల పురుషోత్తం అని చెప్పుకుంటుంటాడు.
అప్పుడు ఒక సంధ్యావందనం కూడా చేయడు. సహ కహ అన్యః అస్తి మయా సదృశ, నాతో పాటు ఎవడన్నా సమానంగా అంటాడు. నాకు ఈక్వల్గా ఎవరు లేరన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాడు. మయా సదృశ న అస్తి. అంతేకాదు యక్షేద్ దాస్యామి, యజ్ఞం చేసేటప్పుడు అంతంత ఇంత దానాలు చేస్తుంటానంటాడు. దానం దాస్యామి. మోదిష్యే, నేను దానం చేస్తూ ఆనందంగా ఉంటాను. మోదిష్యే, ఆనందంగా ఉంటాను. నువ్వు దానం చేసేటప్పుడు ఎవరికి తెలియకూడదు, పైగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇంత దానం చేశాను అంత దానం చేశాను అంటే మన పేర్లు కూడా రాయించుకుంటాడు. చెప్పానా ఒక చోట నేను వెళ్ళినప్పుడు ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్ ప్రతి రెక్కకి ట్యూబుల్ లైట్ మీద రాస్తాడండి. రెడ్ కలర్లో రెడ్ పెయింటింగ్ ట్యూబ్ లైట్ మీదన. అహం మోదిష్యే దాస్యాన్ని, ఆ దానం చేసి చేసి ఆనందిస్తుంటా అన్నాడు. దానం చేసేటప్పుడు సిగ్గుపడుతూ చేయాలి. ఎందుకంటే నేను భగవంతుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు దానం చేయడానికి. కుడి చేయి చేస్తుంటే ఎడం చేతికి కూడా తెలియకూడదుట, ఎడం చేయి ఇస్తుంటే కుడి చేతికి తెలియకూడదుట. క్రియాదేయం శ్రద్ధయాదేయం ధియాదేయం సంవిదాదేయం. దానం అట్లా చేయమన్నారు. కొంచెం చేసి ఇంత చెప్పుకుంటాడు. అజ్ఞాన విమోహితా, ఎవరు వీళ్ళందరంటే అజ్ఞానంతో మోహింపబడిన వాళ్ళు అర్జున. మోర్ ద నెక్స్ట్ క్లాస్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.